హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ యారగెంట్ వీడికి గట్స్ ఎక్కువ. 8 ఎపిసోడ్. ముందు వాళ్ళు ఎవరనేది తెలియాలి, అప్పుడే వాళ్ళ ఆట కట్టించగలం అన్నాడు ఆర్యన్ గంభీరంగా. ఆర్యన్ మనసులో ఇంట్లో పనిచేసే మేట్స్ మీద అనుమానం మెదులుతుండగా ఉదయ్ మాత్రం వేరే కోణంలో ఆలోచిస్తున్నాడు. నాకు మాత్రం ఆ నేల ముచ్చగాడు అశోక్ పని అనిపిస్తోందిరా, వీడి మీద ఒక కన్నేయాలి అనుకున్నాడు మనసులో. మరుసటి రోజు ఉదయం గుడికి కలిసి వెళ్లాల్సి ఉండటంతో ఉదయ్ని కూడా తన ఇంటికే తీసుకొచ్చాడు ఆర్యన్. వాళ్ళిద్దరూ పై అంతస్తు వైపు వెళ్లడం చూసిన భారతి లోలోన రగిలిపోయింది. మమ్మల్ని మాత్రం పై ఫ్లోర్ వైపు కన్నెత్తి కూడా చూడనివ్వడు, వీడిని మాత్రం వెంటేసుకుని వెళ్తాడు అని పళ్ళను బిగించింది. భారతి, రా, చాలా రాత్రైంది, పడుకుందాం అని పిలిచాడు సురేంద్ర. ఈయనొకడు పక్కనే అతుక్కుపోయి పడుకోవాలి అని మనసులో విసుక్కుంటూనే, పెదబాబు వచ్చాడు కదా, ఏమైనా తాగుతాడేమోనని వెయిట్ చేస్తున్నాను అంటూ నవ్వింది. తాగేశాడు మరి అని దిండుని సర్దుకుంటూ నవ్వాడు సురేంద్ర. మనోళ్ళు నువ్వు ఈ జన్మకు మారవు. ఆ భారతి తల ఊపుతూ, లేదు ఇక పడుకుందాం అన్నాడు సురేంద్ర. చిన్నపిల్లాడు తన టెడ్డీని హత్తుకున్నట్టుగా భార్యని హత్తుకొని కాసేపటికే గాఢ నిద్రలోకి జారిపోయాడు. సురేంద్ర మనసులో ఎలాంటి కపటం లేదు. అందుకే తలదిండును తాకగానే నిద్ర అతన్ని కౌగిలించుకుంది. కానీ భారతి పరిస్థితి అలా కాదు. రేపు వేయబోయే తన ఎత్తుగడ ఎలా అమలు చేయాలా అనే ఆలోచనతో ఆమెకు నిద్రే దూరమైంది. తెల్లవారుజామున శాంతమ్మ వచ్చి ఆర్యన్ గది తలుపు మెల్లగా తట్టింది. ఆర్యన్ బామ్మ స్వరం వినగానే గబుక్కున లేచాడు. వెళ్ళి తలుపు తెరిచి, గుడ్ మార్నింగ్ నాని అంటూ చిన్న పిల్లాడిలా ఆమెను హత్తుకొని భుజంపై తలవాల్చాడు. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న అంటూ ప్రేమగా అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని, త్వరగా రెడీ అవ్వాలి, గుడికి వెళ్ళాలి కదా. ఓకే నాని, ఫ్రెష్ అవుతా అన్నాడు ఆర్యన్. ఉదయ్కి ఫోన్ చేసి, రే త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆరెంజ్ రంగు పట్టుచీర, దానికి నేవీ బ్లూ వర్క్ బ్లౌజ్, మెడలో సింపుల్ హారం, పొడవాటి నల్లని కురులను అందంగా క్లిప్తో బిగించి ఎలాంటి మేకప్ లేకుండానే చందనపు బొమ్మలా మెరిసిపోతోంది హారిక. ఆమెని కళ్ళారా చూసిన శాంతమ్మ మురిసిపోయింది. అచ్చం బంగారు బొమ్మలా ఉన్నావే తల్లి అంటూ కంటి కాటుక తీసి ఆమె చెవి వెనుక పెట్టింది. ఆ దృశ్యాన్ని ఆర్యన్ దొంగ చూపులతో ఆస్వాదిస్తున్నాడు. అది గమనించిన ఉదయ్, బావా, సొంత పెళ్ళానికి ఇలా సైట్ కొట్టే మొగుడు ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకుంటా అంటూ ఆట పట్టించాడు. ఆర్యన్ అతని వైపు ఒక షార్ప్ లుక్ విసిరి, ఏమీ పట్టకుండా మాట్లాడకుండా జుట్టు వేళ్లతో సరిచేసుకుంటూ బయటికి నడిచాడు. అబ్బో, ఫోజొకటి అంటూ ఉదయ్ నవ్వుకుంటూ అతని వెనకే వెళ్ళాడు. అప్పుడే మెట్లపై నుంచి భారతి దిగుతోంది. ఖరీదైన పట్టుచీర, దానికి తగ్గ భారీ నగలు, ప్రతి అడుగులోనూ తన హోదా అహంకారం ప్రతిబింబించేలా రాజసంగా కనిపిస్తోంది. ఆమె వెనకే జీన్స్, స్లీవ్లెస్ టాప్, హై పోనీటైల్, హెవీ మేకప్తో స్టైలిష్గా వచ్చింది సోను. ఆమెను చూసిన శాంతమ్మ కనుబొమ్మలు ముడిచింది. ఏంటమ్మా ఈ వేషం అంది అసహనంగా. వై అమ్మమ్మ, జీన్స్ వేసుకుంటే తప్పేంటి అంది సోను భుజాలు ఎగరేస్తూ. గుడికి వెళ్తున్నప్పుడు ఇలాంటి దుస్తులు వేసుకుంటే నిన్ను కాదు మా పెంపకాన్ని ప్రశ్నిస్తారు. వెళ్ళి వెంటనే మంచి చీర కట్టుకుండ్రా. ఆ తర్వాత సుజన వైపు తిరిగి, ఆడపిల్ల ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడికి తగ్గట్టు ఎలా తయారవ్వాలో చెప్పడం తల్లిగా నీ బాధ్యత అని మందలించింది శాంతమ్మ. అంతలోనే, నాని రండి, ఆలస్యం అవుతోంది అని బయట నుంచి పిలిచాడు ఆర్యన్. కోపంగా సోను వైపు చూసి, బెడ్ మీద చీర పెట్టాను, వెళ్ళి మార్చుకునిరా, ముందే చెప్పాను, నువ్వే వినలేదు అంటూ కాస్త గట్టిగానే మందలించింది సుజన. 2 కార్లు ఆర్యన్ తాతగారైన ఊరైన శివదేవపురం వైపు దూసుకువెళ్తున్నాయి. కారు డ్రైవ్ చేస్తూనే ముందు మిర్రర్లో నుంచి అప్పుడప్పుడు హారిక వైపు దొంగ చూపులు విసురుతున్నాడు ఆర్యన్. అది గమనించిన ఉదయ్, కళ్ళు మూసుకొని, చూసింది చాలురా, నా చెల్లెలికి దిష్టి పెట్టకు అన్నాడు. అంతే, ఆర్యన్ చిరాకుగా ఉదయ్ తొడను గట్టిగా గిల్లాడు. అమ్మో అంటూ కారు టాప్ ఎగిరిపోయేలా కేకేశాడు ఉదయ్. వెనక కూర్చున్న శాంతమ్మ, మిగతా వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రేయ్ అరగుండోడా, గుండె ఆగిపోయేలా ఎందుకు అరిచావ్ అంటూ వీపు మీద ఒక్క చరుపు చరిచి మందలించింది శాంతమ్మ. ఆర్యన్ వైపు కోపంగా చూస్తూ, ఎర్రచీమ కుట్టింది బామ్మ అన్నాడు ఉదయ్ అమాయకంగా. 6 అడుగుల మనిషివి, చీమ కుడితే ఇంతలా అరుస్తావా అంటూ నవ్వుకుంటూ తిట్టింది బామ్మ. అది గండు చీమ బామ్మ, ఇంత పెద్దగా ఉంది అంటూ చేతులతో సైజు కూడా చూపించాడు ఉదయ్. లోపల నవ్వాపుకుంటూ పెదవుల చివర చిన్న చిరునవ్వు చిందించాడు ఆర్యన్. ఆ నవ్వు హారిక కంటపడనే పడింది. అంటే ఇదంతా ఈయన పని అన్నమాట అని మనసులో అనుకుని బామ్మ చేతిని మెల్లగా తట్టి కళ్ళతోనే ఆర్యన్ వైపు చూపించింది. ఏంటమ్మా అన్నట్లు కనుబొమ్మలు ఎగరేసింది శాంతమ్మ.
అదిగో అన్నట్లు చిన్నగా నవ్వింది హారిక. అర్థమైన శాంతమ్మ కూడా ముసిముసిగా నవ్వుకుంది. కొద్దిసేపటికే శివదేవపురం గ్రామానికి స్వాగతం అని ఉన్న బోర్డు కనిపించింది. ఆ బోర్డు చూడగానే శాంతమ్మ కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఇదే నా కోడలు పుట్టి పెరిగిన ఊరు, నా ఇంటి మహాలక్ష్మి అడుగుల ముద్రలు ఉన్న నేల. ఇప్పుడు మాత్రం ఆ జ్ఞాపకాలే మిగిలాయి అని గుండె బరువెక్కించింది. ఆ మాటలు విన్న ఆర్యన్ మనసు కూడా భారమైంది. తల్లి చిన్నప్పుడే దూరమైన అమ్మ అనే పదం తలుచుకున్న ప్రతిసారి గుండెల్లో ఎక్కడో ఒక మూల నొప్పి మెల్లగా మేల్కొంటూనే ఉంటుంది. శాంతమ్మ చేతిని మెల్లగా తన చేతుల్లోకి తీసుకుని ఓదార్పుగా నొక్కింది హారిక. ఆ స్పర్శకు శాంతమ్మ ఆమె వైపు చూసింది. హరి, నాకొక మాట ఇస్తావా అని భావోద్వేగంగా అడిగింది. చెప్పండి అమ్మమ్మ, నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చింది. నా కోడలి గౌరవాన్ని, ఈ ఇంటి పరువును ఎప్పటికీ కాపాడుతానని మాటివ్వు. నా వల్ల ఎప్పటికీ మీకు చిన్న మాట కూడా రాకుండా చూసుకుంటాను. నేను నమ్మిన శ్రీకృష్ణ పరమాత్మ సాక్షిగా మీకు మాట ఇస్తున్నాను అంది హారిక. శాంతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కదిలాయి. ఈ ఒక్క మాట చాలు తల్లి, ఈ ముసలి ప్రాణానికి అంటూ ప్రేమగా ఆమె తల నిమిరింది. ఆ సంభాషణంతా ఎలాంటి భావం బయటపడనివ్వకుండా నిశ్శబ్దంగా వింటున్నాడు ఆర్యన్. అతని మనసులో ఏం నడుస్తుందో అర్థం చేసుకున్న ఉదయ్, బావా అంటూ అతని భుజంపై మెల్లగా చేయి వేశాడు. ఆర్యన్ మాత్రం చిన్నగా తల ఊపి మళ్లీ రోడ్డు మీదే దృష్టి పెట్టాడు. కొద్దిసేపటికే కార్లు గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయం ముందు ఆగాయి. అప్పటికే ఊరి సర్పంచ్ నారాయణ గారు ఆలయం వద్ద ఎదురు చూస్తున్నారు. కారు దిగగానే శాంతమ్మకు నమస్కారం చేస్తూ, నమస్కారం అమ్మగారు, ప్రయాణం బాగా జరిగిందా అని వినయంగా అడిగారు. బాగానే జరిగింది నారాయణ గారు అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చి, వీళ్ళు నా మనవడు ఆర్యన్, ఇది నా మనవరాలు హారిక. ఇద్దరూ మర్యాదగా నమస్కరించగా, చిరంజీవులుగా ఉండండి బాబు, రండి అంటూ ఆహ్వానించారాయన. ఒక్క నిమిషం నారాయణ గారు, మా కోడలు వాళ్ళు కూడా వస్తున్నారు అంది శాంతమ్మ. భారతి అనే పేరు వినగానే నారాయణ గారి ముఖంలో క్షణం పాటు ఏదో అసహజమైన మార్పు కనిపించింది. ఆ చిన్న మార్పును మాత్రం హారిక కళ్ళకు చిక్కకుండా తప్పించుకోలేకపోయింది. ఇద్దరి మధ్య ఏదో ఉంది అని మనసులో అనుకుంది. అంతలోనే వెనక వచ్చిన కారు కూడా ఆగింది. భారతి తన కుటుంబ సభ్యులతో కలిసి దిగింది. ముఖం నిండా ఆప్యాయమైన చిరునవ్వు పోయించుకొని, బాగున్నారా బాబాయ్ గారు అని మర్యాదగా పలకరించింది. బాగున్నానమ్మా అని తల ఊపిన నారాయణ గారు హారిక వైపు తిరిగి, రా అమ్మా, అచ్చం మా బాణమ్మలను చూసినట్టు ఉంది అన్నారు ప్రేమగా. ఆ మాట విన్న భారతి హృదయం లోపల కోపంతో రగిలిపోయింది. అయినా ఆ కోపాన్ని చిరునవ్వు వెనుక దాచేయడంలో మాత్రం ఆమెకు ఎప్పటిలాగే మంచి అనుభవమే ఉంది. అప్పటికే పూజారి గారు పూర్ణ కుంభంతో ఆర్యన్ హారికలకి ఘనంగా స్వాగతం పలికారు. తరతరాలుగా ఆ కుటుంబమే ఆలయ ధర్మకర్తలు కావటంతో ఊరి ప్రజలందరూ వారికి ఎంతో గౌరవం ఇస్తున్నారు. ఆ గౌరవ మర్యాదలు చూసి భారతి లోపల ఈర్ష్యతో రగిలిపోతున్నా పైకి మాత్రం ప్రేమతో నిండిన వదినలా నటించింది. ఆర్యన్ మెడలోని కండువా సరిచేస్తూ, జాగ్రత్త అని మెల్లగా చెప్పింది. నుదుటిపై ఉన్న కుంకుమను కూడా సరిచేస్తూ చూసేవారందరికీ ఆప్యాయతను ప్రదర్శించింది. నటన కాదు, ఆ పాత్రనే జీవించేస్తోంది భారతి. అందరి మధ్య ఆర్యన్ హారికలను గర్భగుడిలోనికి తీసుకువెళ్లిన పూజారి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రోచ్చారణల మధ్య ఇద్దరికీ పూలదండలు అందిస్తూ, బాబు, ఒకరికి ఒకరు దండలు మార్చుకోండి అన్నారాయన. ఆ మాట వినగానే హారిక గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. తన మెడలో బలవంతంగా తాళి కట్టిన ఆ రోజు, ఆ క్షణం, ఆ బాధ అన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు మెదిలాయి. ఆ జ్ఞాపకంతో ఆమె వేళ్లు స్వల్పంగా వణికాయి. చేతిలోని పూలమాల కూడా కొద్దిగా కంపించింది. అయినా తన మనసులోని అలజడిని ముఖంపై కనిపించనివ్వకుండా కళ్ళను మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకుంది. పూజారి గారి మంత్రాలు చదువుతుండగా ఆర్యన్ నిశ్శబ్దంగా ముందుకు వచ్చి హారిక మెడలో పూలదండ వేశాడు. హారిక కూడా వణికే చేతులతో ఆర్యన్ మెడలో దండ వేసింది. ఇద్దరూ కలిసి స్వామివారికి నమస్కరించారు. బాబు, అమ్మాయి నుదుట సింధూరం దిద్దు అంటూ పూజారి గారు సింధూరం ఉన్న పళ్ళ్యం ఆర్యన్ ముందున ఉంచారు. ఆర్యన్ 2 వేళ్లతో చిటికెడు సింధూరం తీసుకున్నాడు. ఒక్క క్షణం హారిక కళ్ళల్లోకి నేరుగా చూశాడు. ఆ చూపులో ఏముందో ఆమెకు అర్థం కాలేదు. కానీ అతను ఎంతో నెమ్మదిగా, నిండుగా ఆమె పాపిట్లో సింధూరం అద్దాడు. ఆ స్పర్శ తగలగానే హారిక కళ్ళల్లో తడి మెరిసింది. భార్యగా తనను ఎప్పుడూ అంగీకరించిన మనిషే ఇప్పుడు దేవుడి సాక్షిగా తన నుదుటిన సింధూరంతో నింపుతున్నాడు. ఆ క్షణాన్ని ఆమె మౌనంగా తన హృదయంలో దాచుకుంది. శాంతమ్మ బాక్స్ ఇస్తూ, పంతులు గారు, ఇవి నా కోడలు ఆర్యన్ తల్లి నల్లపూసలు, వీటిని కూడా వేయించండి అంటూ అందించింది.
ఆవిడ అంత వివరంగా చెప్పి ఇవ్వడం వినగానే భారతిలో ఈగో భగ్గుమంది. కళ్ళ నుంచే విషాన్ని చిమ్ముతున్నట్లు చూస్తూ పైకి మాత్రం పెదవులపై నవ్వు పోయించింది. పంతులుగారు పూజ చేసి ఆర్యన్ చేతికి నల్లపూసల గొలుసిచ్చారు. దాన్ని అందుకున్న ఆర్యన్ హారిక మెడలో వేస్తూనే చిన్నగా, నీకు వీటి విలువ గౌరవం తెలియకపోయినా కనీసం తెలిసినట్టు నటించు. నాని కోసం నటించడం నీకు అలవాటే కదా అన్నాడు. హారిక చురుగ్గా అతని వైపు చూసి, నేను అనాథనైనా పెళ్లి తాళి విలువ నాకు బాగా తెలుసు. నువ్వు బోడి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంతే గట్టిగా బదిలిచ్చింది తిరిగి. ఇద్దరి మీద అక్షతలు వేసి దీవించిన పంతులుగారు, పదండమ్మా అఖండ దీపం వెలిగించాలి అంటూ బయటికి వచ్చారు. మ్యామ్ కమ్ అంటూ చేయి అందించాడు ఆర్యన్. ఇదంతా ఉదయ్ బిజీగా వీడియోలు ఫోటోలు తీస్తూ రికార్డ్ చేస్తున్నాడు. ఇక కట్టుకున్న లంగా ఓణి జారిపోతుంటే దాన్ని సరి చేసుకోలేక సోను పడుతున్న అవస్థలు చెప్పనక్కర్లేదు. ఎగేసుకుంటూ దిగేసుకుంటూ నానా తంటాలు పడుతోంది. అశోక్ మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఆర్యన్ దంపతులను చూస్తూనే మొహం మార్చుకొని నిలబడ్డాడు. ప్రపంచంలో ఉన్న వింత జంతువులన్నీ వేళ్ల ముఖాల్లోనే కనిపిస్తున్నాయేమో అన్నట్లు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. అఖండ దీపం వెలిగించిన తర్వాత ఊరి పెద్దలతో కలిసి గుడికి సంబంధించిన దేవుడి మాన్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలనే విషయంపై చర్చిస్తున్నాడు ఆర్యన్. మణి అప్పటి వరకు మౌనమునిలా నిశ్శబ్దంగా ఉంది. మెడలోని మాలం తీసి, ఆంటీ ఇదేం చేయాలి అని అడిగింది హారిక. బామ్మగారిని అడగండమ్మా అంది మణి. అంతలో ప్రసాదాలు రావటంతో శాంతమ్మ హారికని పిలిచి, ఇవందరికీ పంచమ్మా అంటూ ప్రసాదం ఆమె చేతిలో పెట్టింది. ఆర్యన్ ఆఫీస్ రూంలోనికి వెళ్ళాడు. అప్పుడే తన చేతిలో ఉన్న డమరకం మోగిస్తూ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ బిగ్గరగా అరుస్తూ ఎంట్రీ ఇచ్చాడు జంగమదేవర. ఆ ఊరి వాళ్లకు జంగమదేవరలంటే మంచి అభిప్రాయం ఉండటంతో భక్తితో తమ తమ కానుకలను సమర్పించుకున్నారు. శాంతమ్మ ఊరి వాళ్లతో మాట్లాడుకుంటూ వచ్చింది. ఆమె వెనకే హారిక. ఆ తర్వాత భారతీ బ్యాచ్ కూడా వచ్చింది. జంగమదేవరకు నమస్కరించిన శాంతమ్మ, మణి బ్యాగ్ తీసుకురా అంటూ పిలిచింది. వద్దు తల్లి, నీ కానుకల కోసం నేను రాలేదు. మీ ఇంటికి రాబోయే ఉపద్రవం గురించి హెచ్చరించడానికే వచ్చాను అన్నాడు. మళ్లీ డమరకం మోగిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అని జపించాడు. ఢమరుకాన్ని నుదుటిపై ఉంచుకొని దివ్య దృష్టితో భూత భవిష్యత్ వర్తమానాలు చూస్తున్నట్లుగా నటిస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. తల్లి, ఆపద తరుముకుంటూ వస్తోంది. జాగ్రత్త పడకపోతే ఇంటి పెద్ద దిక్కు ప్రాణం అనంతవాయుల్లో కలిసిపోతుంది. భద్రం తల్లి అన్నాడు విచారంగా. ఏమంటున్నారు దేవరా అని ఆందోళనగా అడిగింది భారతి. అవును తల్లి, మీ ఇంటి బిడ్డకు వివాహం జరిగింది కదా, ఆ పెళ్లి జరిగిన గడియలు మంచివి కాదు, విషపు గడియలు. ఆ దంపతులు సంసార జీవితం మొదలు పెడితే ఇంటి పెద్ద దిక్కు శివ సాన్నిధ్యానికి వెళ్ళిపోతుంది అన్నాడు. అంటే మా అత్తయ్య చనిపోతారా అని కంగారుగా అడిగింది భారతి. అవును తల్లి అన్నాడు జంగమదేవర. అది వినగానే హారిక టెన్షన్తో అమ్మమ్మ అంటూ శాంతమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుంది. దేవరా, దీనికి పరిష్కారం ఏదైనా లేదా అని గంభీరంగా అడిగింది శాంతమ్మ. అయ్యో చిన్నమ్మ, ఇది తెలిస్తే పెద్దబాబు ఈ అమ్మాయిని ఇంటి నుంచి గెంటేస్తాడు అంటూ కళ్ళు పెద్దవి చేసి అంది సుజన. సుజీ, నీ అధిక ప్రసంగం ఆపు అని గద్దించింది శాంతమ్మ. అబ్బో మేడం, లెగ్ ఐరన్ కాదు, డైరెక్ట్గా మా అమ్మమ్మకే స్పాట్ పెట్టావుగా అంటూ హేళనగా చూసింది సోను. సోను, నోరు అదుపులో పెట్టు, మాట పొదుపు, చెవులుండి చెవిటి దానిలా మాట్లాడకు. అతను చెప్పిందేంటి, నీ వాగుడేంటి అంటూ గద్దించి, మీరు చెప్పండి దేవరా, ఏదైనా పరిహారం ఉంటే అంది శాంతమ్మ. ఉంది తల్లి, 1 సంవత్సరం పాటు ఆ అమ్మాయి నీళ్లు పోసుకోకూడదు. సంవత్సరం పూర్తయ్యాక శివయ్యకు మహాకుంభాభిషేకం చేసి అప్పుడే వీళ్ళ కాపురం మొదలు పెట్టాలి అన్నాడు. హారిక ఆందోళనగా, మీరు చెప్పినట్టే చేస్తాం, మా అమ్మమ్మకి ఏమీ కాదు కదా అని అడిగింది. కాదమ్మా, భద్రంగా ఉంటుంది తల్లి, వచ్చే ఏడాది మళ్ళీ వస్తాను అన్నాడు. శాంతమ్మ డబ్బులు ఇవ్వబోతే, వద్దు తల్లి, మళ్ళీ వచ్చినప్పుడు పట్టుబట్టలు పెట్టండి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ ముభావంగా వెనక్కి తిరిగి నడుస్తుండగా హారిక చీర కొంగకు ఏదో తగిలి లాగినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి జంగమదేవర భారతిని చూసి నవ్వుతూనే థమ్సప్ సింబల్ చూపించాడు. భారతి కూడా అదే విధంగా థమ్సప్ చూపిస్తూ నవ్వింది. అది చూసిన హారికకు ఒక్కసారిగా షాక్ తగిలింది. జంగమదేవర మణికట్టు దగ్గర ఉన్న టాటూ కనిపించగానే ఏదో తేడా కొట్టింది. భారతి అక్కడికి రావడంతోనే హారిక గబగబా మండపం మీదకి ఎక్కి అక్కడ నుంచి గమనించింది. అక్కడి నుంచి జంగమదేవర స్పష్టంగా కనిపిస్తున్నాడు. నెత్తిపై ఉన్న తలపాగా తీసేసి కారు డోర్ తెరిచి పాగా కోటు అన్నీ లోపల విసిరేశాడు.
ఆ తర్వాత హెయిర్ స్టైల్ సెట్ చేసుకుని కారు ఎక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అది చూసిన హారికకు తన తెలివితో అసలు విషయం ఈజీగానే అర్థమైంది. అతను చెప్పినవన్నీ అబద్ధాలను గ్రహించి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓసినా పిచ్చి జల్లి, ఇలాంటి షాకులు ఇంకా ముందు ముందు బోలెడు తగులుతాయి. నీ అత్త కాని అత్త అంటే మామూలుదా? శూర్పణఖ, మంధర, లంకిణి, డాకినీళ్లను మిక్సీలో వేసి రుబ్బి చేసిన బొమ్మే ఈ భారతి అని మనసులో అనుకుంది. ఏంటి అంత ఎగిరెగిరి చూస్తున్నావు అని వెటకారంగా అడిగాడు ఆర్యన్. ఆ, నీ ఫ్రెండ్ నీ కోసం వచ్చాడు, నువ్వు లేవని వెళ్ళిపోతుంటే పిలుద్దామని చూస్తున్నా అంది హారతి మూతి ముడిచి. నా ఫ్రెండా? ఎవరు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆ బుడబుడొక్కలోడు డబ్బా డమడమా వాయించాడు, వినిపించలేదా అని చెప్పి తిప్పుకొని వెళ్ళిపోయింది హారిక. నీకు గోరోజనం ఎక్కువైందే అని పళ్ళు నూరుకుంటూ నిలబడ్డాడు ఆర్యన్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి. ఇంకా అత్తా కోడల వార్ స్టార్ట్ అయిపోయిందండి. మరి మీ మంచి మంచి కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.